హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం నాకు ఇష్టమైన రెసిపీ తీసుకొస్తున్నానండి. అదేంటంటే గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ మనం గోంగూర చికెన్ కూడా బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనకి బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి చికెన్ బిర్యానీ అంటే ఇది మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. సో మనం ఆయిల్ వేడయ్యాక ఇలాగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసుకుందాం. సో ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాక మనకి ఇలా బ్రౌన్ కలర్లో మారిపోతుందండి. ఇవన్నీ కూడా మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇదంతా కూడా మనం సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. హైలో పెడితే ఇది బ్రౌన్ కాదు, బ్లాక్ ఆనియన్స్ అయిపోతాయి అన్నమాట. సో బ్రౌన్ ఆనియన్స్ వేయడం మర్చిపోకండి. ఇవి చికెన్ దమ్ బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం కట్ చేసుకున్న చికెన్ పీసెస్ బాగా క్లీన్ చేసుకున్నాక దాంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ఇంకా తగినంత ఉప్పు, ఇంకా కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుని దాంట్లోనే కొంచెం గీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. గీ యాడ్ చేసుకోవడం వల్ల రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇది యాడ్ చేయడం మర్చిపోకండి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో గరం మసాలా, పెరుగు, ఇక్కడ మనం పెరుగు ఎక్కువగానే యాడ్ చేసుకుంటామండి, ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి. సో దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొరియాండర్, మింట్, కర్రీ లీవ్స్, ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుందాం. దీంట్లో ప్రతి ఇంగ్రీడియంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఇస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాక ఫైనల్గా లైమ్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా అంతా కూడా కలుపుకున్నాక మనం ఒక 30 మినిట్స్ నుంచి ఒక 1 అవర్ వరకు మనం పక్కన పెట్టేసుకుని మ్యారినేట్ చేసుకుందాం. సో ఈ లోపల మనం రైస్ ప్రిపరేషన్ చేసేసుకుందాం. ఒక బౌల్ తీసుకుని దాంట్లో స్పైసెస్ ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందామండి. దీనివల్ల ఏమవుతుందంటే రైస్ పొడి పొడిగా వస్తుందన్నమాట. దాంట్లో గ్రీన్ చిల్లీస్, కొరియాండర్, మింట్, ఇంకా లైమ్ జ్యూస్ కూడా స్క్వీజ్ చేసుకుందాం. లైమ్ జ్యూస్ స్కిప్ చేయకండి, దానివల్ల రైస్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. సో ఇదంతా కూడా ఒక మరుగు వచ్చాక దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుందాం. దీనికి వాటర్ క్వాంటిటీ లెక్క ఉండదండి, మనం ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల రైస్ అంతా కూడా పొడి పొడిగా బాగా కుక్ అవుతుందన్నమాట. మనం రైస్ ఎలాగో లేయర్ వేస్తాం కాబట్టి మనకి వాటర్ క్వాంటిటీతో పని ఉండదు. ఎక్కువ వాటర్ వేసుకుంటే రైస్ అంతా కూడా ఉడకడానికి దానికి పొడి పొడిగా వస్తుందన్నమాట. సో ఇలాగా రైస్ కూడా మనకి 70% కుక్ అయిపోయిందండి. ఇంకొక 20% కుక్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఈ లోపల మనం గోంగూర ఉడికిచ్చేసుకుందాం. ఒక పాన్ తీసుకుని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుని దాన్ని ఫ్రై చేసుకుందాం. ఇలాగ మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉంచితే ఇలా గోంగూర బాగా ఉడికిపోతుందండి. దీన్ని మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాన్ తీసుకుని దాంట్లో గీ యాడ్ చేసుకుందామండి. చికెన్ దమ్ బిర్యానీ ఎప్పుడు కూడా పాన్ అంతా కూడా వైడ్గా ఉండాలన్నమాట. సో దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 30 నిమిషాలు మనం దమ్ చేసుకుంటే మన చికెన్ ఇలాగ బాగా కుక్ అయిపోతుందండి. దీంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఇప్పుడు గోంగూర కూడా బాగా చికెన్లో మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం రైస్ కూడా లేయర్ చేసేసుకుందాం. సో ఇలాగా మనకి 90% కుక్ అయిన రైస్ని మనం లేయర్ చేసేసుకుందాం. దీనిపైన మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, ఇంకా మింట్, కొరియాండర్, కర్రీ లీవ్స్, ఇంకా గీ కూడా యాడ్ చేసుకుందామండి. సో ఇది చాలా యమ్మీగా ఉంటుంది. ఇంట్లోనే మీరు రెస్టారెంట్ స్టైల్ రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇది మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ దమ్ ఉంచితే
మనకి యమ్మీ యమ్మీ గోంగూర చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఇలాంటి యమ్మీ రెసిపీస్ కోసం. అంటిల్ దెన్ బాయ్ మరి.